అందరికీ నమస్కారం. ఈరోజు మనం దీపావళి ప్రాముఖ్యత తెలుసుకుందాం. దీపావళి దీపాల పండుగ. దీన్ని మనం చెడుపై మంచికి, అంధకారంపై వెలుగుకు, అజ్ఞానంపై జ్ఞానానికి సాధించిన విజయాన్ని సూచిస్తూ జరుపుకుంటాం. దీపావళి 5 రోజుల పండుగగా చాలా చోట్ల జరుపుకుంటారు. ఈ 5 రోజులలో ధన్తెరాస్, నరక చతుర్దశి, ముఖ్య దీపావళి, నూతన సంవత్సరం, బలిప్రద మరియు భాయి దూజ్. హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం దీపావళిని జరుపుకోవడానికి 4 ముఖ్యమైన కారణాలున్నాయి. అందులో మొదటిది శ్రీరాముడి తిరుగుయాత్ర. దీపావళి రోజున శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణులు 14 సంవత్సరాల వనవాసం పూర్తి చేసి రావణుడిని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చారు. ఆ ఆనందాన్ని వ్యక్తం చేయడానికి ప్రజలు దీపాలు వెలిగించారు. అందుకే దీపావళిని దీపాల పండుగ అంటారు. రెండవది లక్ష్మీదేవి జన్మదినం. ఈరోజు ఆస్తి, ఐశ్వర్యాల దేవత అయిన లక్ష్మీదేవి జన్మదినంగా కూడా పరిగణిస్తారు. అందువల్ల ప్రజలు ఆ రాత్రి లక్ష్మీ పూజ చేస్తారు. మరియు మూడవది శ్రీకృష్ణుడు నరకాసురుడు. దక్షిణ భారతదేశంలో దీపావళి రోజున శ్రీకృష్ణుడు నరకాసురుని సంహరించిన రోజుగా జరుపుకుంటారు. మరియు నాలుగవది విష్ణువు బలిచక్రవర్తి. కొన్ని ప్రాంతాలలో దీన్ని విష్ణుమూర్తి బలిచక్రవర్తిని జయించిన రోజుగా కూడా పరిగణిస్తారు. అయితే జైన మతం ప్రకారం దీపావళి రోజున భగవాన్ మహావీరుడు నిర్వాణం పొందారని నమ్మకం. సిక్కు మతం ప్రకారం సిక్కులు దీపావళిని గురు హర్ గోబింద్ జీ జైల్లో నుండి విముక్తి పొందిన బందీ చోర్ దివస్గా జరుపుకుంటారు. నేటి సందర్భంలో దీపావళి ఇప్పుడు కుటుంబాలు కలిసి ఇళ్లను శుభ్రం చేయటం, దీపాలు వెలిగించటం, మిఠాయిలు పంచుకోవడం, పటాకులు పేల్చడం, కొత్త ప్రారంభాలను జరుపుకోవడం వంటి ఆనందపూరిత పండుగగా జరుపుకుంటారు. వెలుగులు చెడుపై మంచిని, అంధకారంపై జ్ఞానాన్ని గెలిచిన వేడుక ఇది. మన జీవితాలు ప్రేమ, ఆనందం, వెలుగులతో నిండిపోవాలని కోరుకుంటూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. Don't forget to subscribe.